వన్యప్రాణుల సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా 150 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వేటగాళ్ల నుంచి జంతువులను రక్షించడంతో పాటు వేసవిలో మూగ జీవుల దాహార్తిని తీర్చేలా ఈ బృందాలు పనిచేస్తాయి. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతో పాటు వాచర్లు ఈ బృందాల్లో ఉంటారు. ఈ బృందాలు రాత్రిపూట అడవుల్లో వేటను అరికట్టడంతో పాటు జంతువుల సంరక్షణపై ప్రజలను చైతన్యం చేస్తాయి. జంతువుల రాకపోకలను పసిగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 242 ట్రాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వాటి దాహార్తి తీర్చడానికి మొత్తం 449 సోలార్ బోర్వెల్స్ అమర్చబోతున్నారు. అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. డిఎఫ్ఓల పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వన్యప్రాణులకు చాలా వరకు మేలు జరుగుతుంది.